నరసరావుపేటలో ఖాళీ భూములు, కాలువలు, వాగులు, రహదారులు అక్రమార్కుల కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఖాళీ జాగాలు, వాగులను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారు. మున్సిపల్ సిబ్బంది చోద్యం చూస్తూ ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అధికారుల తీరు మారకపోవడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పడిన నాటి నుంచి పట్టణంలో ఆక్రమణలు పెచ్చుమీరాయి. గత ప్రభుత్వ పెద్దలు అరికట్టాల్సింది పోయి ఆక్రమణలను ప్రోత్సహించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు కూడా కబ్జాలకు వంతపాడటంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాలు కబ్జాలకు గురవుతున్నా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని పౌర సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట ఆవుల సత్రం సమీపంలో ఉన్న కత్వ వాగు ఆక్రమణల వల్ల కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. 120 అడుగుల వెడల్పుండే ఈ వాగు కబ్జాదారుల బారిన పడి 20 అడుగులకు కుచించుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఈ కత్వ వాగును ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. ఫలితంగా వర్షాలు కురిస్తే ఆ వాన నీరు పట్టణాన్ని, పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆక్రమణలను అరికట్టాలని అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. అయినా చర్యలు లేకపోగా ఈ స్థలం తమదేనంటూ ఏకంగా ఆక్రమణదారులే బోర్డు పెట్టడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు బోర్డు తొలగించారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నర్సరావుపేట పట్టణంలో ప్రధానంగా ఉన్న కత్వావాగు చెరువు సంబంధించి ఆ చెరువులో పోవాల్సిన నీళ్లు చెరువులో పోకుండా అక్కడ ఆక్రమణదారులు పక్కదారి పట్టించి ఆ చెరువును ఆక్రమిస్తున్నా గానీ మేము మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ చెరువు మా పరిధిలో రాదు, అది ఇరిగేషన్ వాళ్ళ పరిధిలోకి వస్తుందని చెప్పేసి తప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వేరే వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అది చెరువు మా కిందకే వస్తుందని చెప్పేసి నామకే వాస్తే ఆక్రమణలు తొలగించారు. నర్సరావుపేటలో అనేక అపార్ట్మెంట్లు ఈ రోజు కూడా మరి నిబంధనలు వ్యతిరేకంగా కడుతున్నారు. వాళ్ళు 2 అంతస్తులకి అనుమతులు తీసుకొని 7 అంతస్తులు దాకా కడుతుంటే అధికారులు స్పందించట్లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి. అధికారులు ఇంతవరకు వాళ్ళ కలిసి చూడాలని భయపడుతున్నారు. అధికారుల మీద దాడులు, బ్లాక్ మెయిల్, కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జేబుల్లో డబ్బులు నింపుకోవడానికి చూస్తున్నారు. ప్రకాష్ నగర్ లోని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇంటికి సమీపంలో కొందరు నిబంధనలు అతిక్రమించి భవన నిర్మాణం చేపట్టడంపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటు అరండల్పేట, పల్నాడు రోడ్డు వంటి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నర్సరావుపేట ప్రజలు ఆరోపిస్తున్నారు. అటు గుంటూరు రోడ్డులోని శ్రేయ నర్సింగ్ హోం నిర్వాహకులు వారి సొంత భవనం పక్కనే మరో భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ 2 భవనాల మధ్య ఉన్న రహదారిని కూడా నర్సింగ్ హోం నిర్వాహకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపైనే ఆసుపత్రి ర్యాంపు నిర్మించారని, ఆ మార్గంలో ఇతరులు రాకపోకలు సాగించేందుకు వీల్లేకుండా చేస్తున్నారనేది వారి ఆరోపణ. డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని నివాసాల్లోకి దుర్వాసన వస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రేయ నర్సింగ్ హోమ్ అని ఒకటి కట్టుకున్నాడు. దాని పైపులు, డ్రైనేజీ అంతా చిన్న గొంతులో వదిలారు. అది కాక పక్కన ఇంకొక స్థలం కొనుక్కొని బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ హాస్పిటల్ కోసం కట్టుకున్నారు. ఆ బిల్డింగ్ నీళ్లు కూడా గొంతులో వదులుతానంటాడు. ఆ గొంతులో 10 ఇళ్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్ నుంచి 2 రోజులకు ఒకసారి వాటర్ లిఫ్ట్ చేస్తుంటాడు. డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వాసన వస్తుంది ఇళ్లలోకి. ఇప్పుడు ఈ రోడ్డు అతను 5 అడుగులు కబ్జా చేశాడు. 5 అడుగులు ర్యాంప్ కట్టాడు. కబ్జా చేసి రోడ్డు ఆక్రమించుకొని ఎర్త్ గుంటలు పెట్టాడు. ఏమండి, ఈ సందులో అసలు వాటర్ పోవు. ఈ బిల్డింగ్ వాటర్ మొత్తం ఇటే పంపుతానంటున్నాడండి. మేము పంపబాకయ్యా, మేము చిన్నోళ్ళం, మేము అల్లాడిపోతామండి అంటే, నువ్వు అల్లాడిపోయేది ఏందా, వాటర్ పోతే ఎట్ట అంటున్నాడండి ఆయన. ఈ బిల్డింగ్ ఇటు రోడ్డు లేదు, దారి అటు, అసలు ఇటు దారి లేదు. ఈయన ఈ బిల్డింగ్ ఎత్తందైనప్పుడు ఇటు నుంచి పెట్టుకోవాలి కానీ నీళ్లు మా ఇంటి మీద నుంచి ఆ మూల మీదనండి మా ఇల్లు వేస్ట్ వాటర్ వచ్చి రోడ్డు కింద పోవట్లేదు నీళ్లు. మాకు చాలా ఇబ్బంది, దోమలకి వాసనకి భరించలేకపోతున్నాం మేము. నర్సరావుపేట శివారు గోవిందాపురం మైనరు పరిధి కాలువను వెంచర్లకు రహదారి కోసం కొందరు ఆక్రమించారు. రావిపాడు పంట భూములకు సాగునీరు అందించాల్సిన ఈ కాలువ స్వరూపాన్ని మార్చేసి రహదారి వెడల్పును పెంచారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించి కాలువ విస్తీర్ణాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఇలాగే ఖాళీ స్థలాలు, కాలువల్ని కబ్జా చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.